డీలిమిటేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ని అత్యవసరంగా సమావేశపరిచింది. డీలిమిటేషన్తో పాటు మహిళా బిల్లును కూడా ప్రవేశపెట్టింది. అయితే ఈ మహిళా బిల్లుకి ఆల్మోస్ట్ అన్ని పార్టీలు, అంటే ప్రతిపక్షం విపక్షం అని లేకుండా అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. అయితే డీలిమిటేషన్కి వచ్చేసరికి ప్రతిపక్షాలు కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. దాంతోపాటు దక్షిణాది రాష్ట్రాలు అయితే ఇక పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. సరే, ఇట్లాంటి పరిస్థితుల్లో మరి బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉందా పార్లమెంట్లో అనే సందేహం చాలా మందికి వస్తుంది. డీలిమిటేషన్ అనేది రాజ్యాంగ సవరణ బిల్లు. 131వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ డీలిమిటేషన్ అమలు చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. అయితే రాజ్యాంగ సవరణ కావాలంటే ఖచ్చితంగా 2/3 మెజారిటీ ఉండాలి. ఇప్పుడు లోక్సభలో 540 మంది ఎంపీలు ఉన్నారు. 540 మందిలో 2/3 అంటే 360 మంది ఎంపీలు కావాలి. కానీ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కి అంత మెజారిటీ లేదు. మొత్తం ఎన్డీఏ బలం కలిపి 292 ఎంపీలు మాత్రమే. అంటే ఇంకొక 68 మంది ఎంపీలు ఉంటేనే ఈ బిల్లు పాస్ అవుద్ది. అదే ఇండియా కూటమి, అంటే కాంగ్రెస్ తో పాటు దాని మిత్రపక్షాలు కలిపి ఉన్న ఇండియా కూటమికి 233 మంది ఎంపీలు ఉన్నారు. ఏ వైపునా లేకుండా 15 మంది ఎంపీలు ఉన్నారు. అంటే వైఎస్ఆర్సీపీ, శిరోమణి అకాలీదళ్, ఇండిపెండెంట్లు, ఇట్లా వీళ్ళంతా కలిపి ఒక 15 మంది ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఇండిపెండెంట్లు ఏ వైపులా లేని వాళ్ళు కొద్దిమంది ఈ బిల్లుకు సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళని కేంద్ర ప్రభుత్వం లాగేసుకున్నా, వీళ్ళని కేంద్ర ప్రభుత్వం బుజ్జగించో నచ్చజెప్పో వాళ్ళ వైపు తిప్పుకున్నా 307 మంది ఎంపీల బలమే అవుతుంది. ఇంకా 53 మంది ఎంపీల బలం కావాలి ఎన్డీఏకి. కానీ ఆల్మోస్ట్ ప్రతిపక్షాలన్నీ ఈ డీలిమిటేషన్ని వ్యతిరేకిస్తున్నాయి. రీజన్ ఏంటంటే 2026 సెన్సస్ జరిగిన తర్వాత కదా కావాల్సింది, ఇప్పుడు ఎందుకు డీలిమిటేషన్ని కేంద్ర ప్రభుత్వం పెట్టింది అనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. సో అంతేకాదు, విప్ జారీ చేసే అవకాశం కూడా ఉంది. ఈ 233 మంది కనుక ఈ బిల్లుకి ఓటేయకపోతే ఖచ్చితంగా ఆ బిల్లు పాస్ అవ్వదు. ఈ 233 మందిలో కనీసం 53 మంది అయినా అటువైపు వెళ్ళాలి. అప్పుడే ఈ బిల్లు పాస్ కావడానికి అవకాశం ఉంటుంది, లేదంటే కాదు. సేమ్ రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి. 245 మంది ఎంపీలు ఉంటే ఇందులో 141 మంది ఎన్డీఏకు ఉన్నారు, 58 మంది ఇండియా కూటమికి ఉన్నారు. ఎటువైపు లేకుండా తటస్థంగా ఉన్న వాళ్ళు 45 మంది ఉన్నారు. ఇక్కడ కూడా బిల్ పాస్ కావాలంటే 164 మంది కావాలి. కానీ ఎన్డీఏకు ఉన్న బలం 141 మంది మాత్రమే. కాకపోతే ఈ తటస్థులు ఉన్నారు కదా, అంటే అటు ఎన్డీ కూటమి వైపు కాకుండా ఇటు ఎన్డీఏ కూటమి వైపు కాకుండా ఉన్న వాళ్ళు, వాళ్ళని ఏమన్నా బీజేపీ గవర్నమెంట్ ఆకర్షించగలిగితే రాజ్యసభలో ఈ బిల్లు పాస్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ లోక్సభలో మాత్రం ప్రతిపక్షాలు దీనికి సపోర్ట్ చేయకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది పాస్ కావడానికి అవకాశమే లేదు. ఒకవేళ బీజేపీ ఏమైనా ప్రతిపక్ష ఎంపీలని లొంగ తీసుకొని సభకు హాజరు కాకుండా చేయగలిగితే, లేదంటే ఏవైనా అక్రమ మార్గాలు తొక్కితే తప్ప ఈ బిల్ పాస్ కావడానికి అవకాశమే లేదు.